దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథంలోనే ఉండిద్ది ఒక వచనం. ఒక స్త్రీ దావీదు దగ్గరికి వచ్చి సాష్టాంగపడిందని. ఆ స్త్రీ సాష్టాంగపడిందంటే తగ్గించుకుందని అర్థం. ఈ రోజున నీకు తగ్గింపు జీవితం చాలా అవసరం. నీ భర్త దగ్గర తగ్గించుకో, నీ అత్తమామల దగ్గర తగ్గించుకో, నీ భార్య దగ్గర తగ్గించుకో. నీ కుటుంబంలో నీకు వ్యతిరేకతలు ఎన్నో ఉండి ఉండొచ్చు, కానీ తగ్గించుకునే మనసు, తగ్గించుకునే అలవాటు నువ్వు చేసుకోగలిగితే నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. మరి ఆ సాష్టాంగపడిన ఆమె జీవితం మోడుబారిపోయిన జీవితమే. తనకంటూ వారు ఎవరు లేక తను భయంకరమైన కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతా ఉంది. అలాంటి టైంలో ఆమె తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు ఆమె మోడుబారిపోయిన జీవితాన్ని చిగురింపజేసి ఆమెని ఆశీర్వదించాడు దేవుడు. నీ పరిస్థితి కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. తగ్గించుకోవాలి. రెండోది, బాప్తీసం ఇచ్చే యోహాను గురించి రాయబడింది. ఆయన అంటాడు, నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు, నేను వృంగి ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను అర్హుని కాదు అంటున్నాడు. ప్రవచనాలతో జన్మించాడు బాప్తీసం ఇచ్చే యోహాను. అయినను అతను తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తగ్గింపు జీవితమే ఆయన ఒక ప్రవక్తగా మార్చింది. ఆయన తగ్గింపు జీవితమే రాజులకి భయాన్ని కలుగజేసింది. ఆయన తగ్గింపు జీవితమే ప్రజల్లో భయము కలిగింది. ప్రజలు ఆయన మాటకి లోబడ్డారు. కొన్ని వందల మందికి రక్షణ ఇచ్చాడు. తన పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. తన కుటుంబాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు. నీ పరిస్థితి చక్కబడాలి, నీ స్థితిగతులు మార్చబడాలి. ఎంతవరకు భయంలో బతుకుతావు, ఎంతవరకు అలజడుల మధ్య బతుకుతావు, ఎంతవరకు కలవరాల మధ్యలో బతుకుతావు. ఈరోజు నుంచి నువ్వు దేవుడికి లోబడు. బైబిల్లో ఉంది, ప్రతి మోకాళ్ళు యేసు నామములో వంగాలి అని. మోకరించి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి ప్రయత్నించి. అబిగేలు జీవితంలో దేవుడు తనని మోడుబారిపోయిన జీవితాన్ని చిగురింపజేశాడు. ఎప్పుడు అంటే ఆమె సాష్టాంగపడింది దావీదు దగ్గర. బాప్తీసం ఇచ్చి యోహాను అంటాడు, నేను వ్రంగటానికి చెప్పులు విప్పటానికి అర్హుని కాదన్నాడు. అతన్ని దేవుడు హెచ్చించాడు. నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ఒకవేళ నీ ప్రాంతంలో నీ కుటుంబం బలహీనంగా ఉందా, నీ ప్రాంతము భయంకరమైన స్థితిలో ఉందా, నీవు భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా, మంచం మీద నుంచి లేగవలేని అనారోగ్యం మధ్యలో ఉన్నావా, నా యేసే నిన్ను లేవనెత్తాడు, ముట్టుతాడు, బాగు చేస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగుతాయి. తగ్గించుకునే మనసు, సాష్టాంగపడే మనసు నీకుంటే గొప్ప మేలు పొందుకుంటావు. ఎండవేళలా అబ్రహాము దగ్గరికి దేవుడు ప్రతిష్టమైనప్పుడు అతడు సాష్టాంగపడ్డాడు. అబ్రహాము గర్భఫలము లేని తన భార్యకి గర్భఫలం కలిగింది. అబ్రహాము చరిత్రని దేవుడు తిరగరాశాడు. అద్భుతాలు తన జీవితంలో జరిగించాడు. అలానే కుష్ఠవ్యాధి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని రొంగి మోకరించాడంట. అప్పుడు ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ఆ కుష్ఠవ్యాధిలో నుంచి విడుదల పొందుకున్నాడు. స్వస్థత కలిగింది. అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. అతని దగ్గర దేవుడి పాదాల మీద పడినప్పుడు నీ కుటుంబం కూడా అలాగా, నీవు కూడా అలా పాదాల మీద పడి దేవుని దీవెనలు పొందుకోవాలని ఈ మాటలు దీవించునుగాక. లైక్ చేయండి.